Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 ఓకే, ఇప్పుడు సింగిల్ గా ఉన్నారు. 2026 లో మింగిల్ అవుతారా విజయ్ గారు? ఏమైనా చిన్న లీక్స్ ఏమైనా ఇస్తారా? ఇది ట్రెండింగ్ క్వశ్చన్, అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒక రోజు తప్పదు అది. ఆహా, విజయ్ సార్, కూడా మీరు మేనమామ అనిపించుకున్నారు No, సార్. seriously. When the time comes, I'm sure he will make that right decision. When it మేమైతే happens. అమ్మాయిలు వెయిట్ చేయట్లేదండి, అవును. ఆయన సోలోగానే ఉండాలి అని అంటే ఎప్పటికైనా కానీ పెళ్లి విజయ్ ఏంటంటే విజయ్ ఎవడి మాటలు వినేటోడు కాదు. అవునా? వాళ్ళ నాన్న మాట వినడు, వాళ్ళ అమ్మ మాట వినడు, ఎవడి మాట వినడు. వన్స్ విజయ్ డిసైడ్స్ దట్స్ ది అల్టిమేట్. అంతే. ఇక నేను కాల్ తీసుకున్నా అంటే నాదే అన్నట్టు చిన్నప్పటి నుంచి అంతే. ఓకే, నాకు ఇంకా చిన్నప్పుడు వాడు పెరుగుతున్నప్పుడు నేను దగ్గరలేని ఎక్కువ చూడలేదు, కానీ తర్వాత మా చెల్లెలు చెప్పినాయి, తర్వాత వాళ్ళ నాన్న చెప్పినాయి విని, తర్వాత నేను ఇక లాస్ట్ 10-12 years నుంచి ఇంకా వాడు ఎదుగుతలో చూస్తున్నా, ఈ సినిమాలో కలిసి ఉన్నాం కాబట్టి చూస్తున్నా హౌ హీ మేక్స్ హిస్ డెసిషన్ అన్నది. హీఈస్ వెరీ క్లియర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, రైట్ ఆర్ రాంగ్ హీ టేక్స్ హిస్ కాన్సిక్వెన్సెస్. ఏదన్నా హీ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ. అది ఎవరిని బ్లేమ్ చేసే కల్చర్ కదా ఆయనది. If he makes the decision, if it goes well, goes well. If it doesn't, he's happy with that. No regrets. Our behavior ayanadi. So he's carrying himself very well. Our decision kuda tappakunda ayane తీసుకుంటాడు, and we are all standing by him, and we will be very happy whatever the decision he makes, because at the end of the day he is the one who needs to lead his life. He is the one who needs to future anta vadidi. So he is clear of what he wants. సో ఆ బేసిస్ మీద ఏ డిసిషన్ తీసుకున్నా విల్ సపోర్ట్ ఇట్. ప్రెసెంట్ రింగ్ ట్రెండింగ్ సార్. 26 లో ఏమైనా ఇంకా వేరే ట్రెండింగ్ వస్తుంది ఏమైనా చూస్తున్నాం. రింగ్ పెట్టుకుండా విజయ్ ఏమో సార్, ఏ వచ్చిన తర్వాత అది రియల్ కదా తెలియట్లేదు సార్. రింగ్స్ అయితే బయటకు విజయ్ ఒక 5-6 రింగ్లు పెట్టుకుంటాడు. సీరియస్లీ కన్విన్స్ చేసేస్తున్నారు సార్ నన్ను. ఏవేవో రింగ్లు పెట్టుకుంటాడు. అట్లా ఒకసారి ఒక రింగ్ పెట్టుకున్నా సార్. ఎంగేజ్మెంట్ రింగ్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి సార్ రీసెంట్ టైమ్స్ లో, అందుకే ప్రెసెంట్ ట్రెండింగ్ రింగ్. తర్వాత ఏమొస్తుంది నిజంగా ఏ వచ్చిన తర్వాత ఎవరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఎవరికి ఎంగేజ్మెంట్ నిజము అసలు బాబోయ్, అసలు సీరియస్లీ దట్స్ వీళ్ళిద్దరిదైతే మరీ ఘోరంగా వచ్చేసి. అంటే మనం ఫన్ గా మాట్లాడుతున్నాం కానీ ఐ వాస్ థింకింగ్ అబౌట్ హౌ డేంజరస్ ఇట్ క్యాన్ బి విత్ ది ఏఐ. అంటే ఏది రియల్ ఇన్సిడెంట్, ఏది రియల్ కాదు, అంత కన్విన్సింగ్ ఉన్నాయి ఆ వీడియోస్. అది చాలా చాలా అంటే ఐ డోంట్ నో హౌ దే గోయింగ్ టు రెగ్యులేట్ అండ్ హౌ వీ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్ టు మేక్ ష్యూర్ డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ సీ అన్నది. అది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేట్. అది గవర్నమెంట్ నీడ్స్ టు బీ very careful of, and they need to start really coming up with some system so that people understand how to detect a fake video, how to believe in, how not to believe in everything they watch or see అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఆ ప్రాసెస్ లో మరి విజయ్ పాయింట్ ఆఫ్ వ్యూ లా మీరు ఇంకో ఫోటో, గర్ల్ ఫోటో, విజయ్ ఫోటో పెట్టి వీళ్ళిద్దరిది అని మ్యాచింగ్, ఐ డోంట్ నో, దట్ కుడ్ బి ఏఐ కూడా, మరి ఐ డోంట్ నో. థ్యాంక్ యూ సార్, లండన్ నుంచి వచ్చి ఫ్లైట్ లో నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఇంకో క్వశ్చన్ అడగను అసలు దీని గురించి అసలు. సూపర్ సార్. యాక్చువల్లీ మీ గురించి నేను మాట్లాడాలి. ఒక 3 years నుంచి నాకు తెలిసిన పర్సన్ గా సినిమా అంటే ఇష్టం, ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ప్రామిసింగ్, ఇప్పుడు యాక్టర్ అని చెప్పేయచ్చు మిమ్మల్ని. హోప్ఫుల్లీ ఐఎమ్ సేయింగ్ హోప్ఫుల్లీ బికాజ్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. వీరయ్యగా నేను ఛాంపియన్ లో చేసినాక ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్ దట్ ఐఎమ్ షూర్ ఐ కెన్ డూ. అండ్ వెన్ ఐ వాజ్ వాచింగ్ మై సెల్ఫ్ ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ ఐఎమ్ షూర్ గివెన్ ఒక ఆపర్చునిటీ ఐల్ బి ఏబుల్ టు డూ సమ్ రోల్స్ అన్న ఒక స్మాల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకనే ఐఎమ్ సేయింగ్ హోప్ఫుల్. ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ, ఇఫ్ ద టైమ్ ఈస్ దేర్ ఫర్ మీ టు కమ్ అండ్ డూ, ఐల్ డెఫినెట్లీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ సార్. బేసికల్గా ఏంటంటే మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, అంటే పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ, సినిమా మీద ఉన్నటువంటి ఇష్టాన్ని ప్రొజెక్ట్ చేస్తూ, ఆ షో ఆఫ్ లవ్, ఆ షో అని చూపిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా ఇంకా అంటే వండర్ఫుల్ ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు మీకు కూడా, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా వచ్చారు. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఆపర్చునిటీ ఎక్కడ మనం ట్రై చేయలే, కానీ వెతుక్కుంటూ వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ కూడా అలాగే అన్ని వెతుక్కుంటూ రావాలి సక్సెస్ఫుల్ గా. అంటే మరీ లండన్ లో కాకుండా ఒక 4 నెల రోజులు లండన్ లో, 4 నెల రోజులు హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నాను సార్ నేను. మీరు సంవత్సరానికి ఒకసారి షూటింగ్ పాసిబిలిటీ ఆర్ నాట్ ఐ డోంట్ నో. నేను అక్కడ వర్క్, బట్ విల్ సీ హౌ. బట్ రియలీ అప్రిషియేట్ స్వర్ణ, మీ విషెస్ చాలా ఇంపార్టెంట్ నాకు. యు బీన్ ఎ లవ్లీ గర్ల్, అండ్ ఈ న్యూ గెటప్ లో చాలా అందంగా కనపడుతుంది. సీరియస్లీ చెప్తున్నా.
అండ్ ఇక్కడ నుంచి మీ సక్సెస్ ఇంకా ఇంకో గ్రాఫ్ ఇట్లా చేంజ్ కావాలని నేను కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎక్కడున్నా అని యాజ్ యూ సెడ్ మనం వాట్సాప్ లో అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కనెక్ట్ అయితేనే ఉంటాం. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్. విష్ యూ ద బెస్ట్. నాకు 3 years ముందు మీరు వర్క్ ఇచ్చినప్పుడు ఇదే చెప్పారు, ఇప్పుడు ఇదే చెప్తున్నారు సార్. మీరు ఒక హోప్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే హోప్ కావాలి, హెల్ప్ కాదు, హోప్ కావాలి. మేము ఉన్నామనే హోప్ కావాలి. సో నా జర్నీలో ఎంత కొంత ట్రావెలింగ్, మీ జర్నీ కూడా ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్, బ్లెస్సింగ్స్ నాకు కూడా ఉండాలి. అలాగే మీరు సక్సెస్ అయితే నేను కూడా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంటా. ఎందుకంటే ఛాంపియన్ లో చూస్తున్నప్పుడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నా పర్సనల్ గా. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మంచి హెల్త్తో, వెల్త్తో సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో కూడా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నా. మీ నుంచి ఒక నలుగురికి, ఏమీ లేని బ్యాక్గ్రౌండ్ లేని ఒక నలుగురు హెల్ప్ఫుల్గా ముందుకు ఉండాలి మీ ద్వారా అని చెప్పి కోరుకుంటున్నా. మా అమ్మ కోరుకున్నది కూడా ఫస్ట్ నుంచి అదే. మా ఊర్లో వెనకట కరువు కాలంలో తిండికి అంటే 1970s అనుకుంటా స్టోరీ, ఇప్పటికీ మా అమ్మ ఉన్న రోజులు చెప్పేది. అంటే ఏం లేకుండా, నీళ్లు లేకుండా, పొలాలు లేకుండా చావులు, అంటే ఎంతోమంది చనిపోయినంట తిండికి లేని. ఆ టైంలో ఉన్న దాంట్లోనే దాదాపు ఆ ఊరి వాళ్ళకు 10 మందిని పిలిచేసి ఆ గంజినీళ్ళలో ఉన్న అన్నమో ఏదో పెట్టి కొంతమంది బతికిండు. తర్వాత ఊరి వాళ్ళ ద్వారా ఎంతో తెలిసింది ఆమె చేసిన త్యాగం ఎంత. మాకు కొంచెం పెట్టి వాళ్ళకు కూడా పెట్టి కొంతమంది బతికిండు ద్వారా అమ్మ వల్ల అని చెప్తుంటారు. అది నాకు ఇప్పటికి కూడా. సో ఆ వాల్యూస్ తోటి పెరిగిన వాళ్ళమే మేము ఎప్పటికి కూడా చేంజ్ కాము. ఏదైనా ఉంటే తప్పకుండా ఒకరు బాగుపడాలన్న కోరికే ఉంటుంది, కానీ వి నెవర్ ఏదో కాంపిటీషన్గా అది ఇది ఎప్పుడు చెడు మాత్రం కోరుకునే వాళ్ళం కాదు. సో అది మాత్రం నేను తప్పకుండా నిలబడి ఉంటా, ఆ మాట కన్నది మాత్రం గ్యారెంటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. సచ్ ఎ లవ్లీ మీటింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో ఆల్ ద వెరీ మచ్. బెస్ట్. ఫైనల్ గా మా సుమన్ టీవీ గురించి ఏమైనా చెప్పండి. సుమన్ టీవీ, నేనంటే సుమన్ గారు లేరని తెలిసింది, కానీ ఐ వాజ్ వెరీ కీన్ టు మీట్ హిమ్. అంటే వాట్ ఏ వండర్ఫుల్ జర్నీ హీ హ్యాడ్. అంటే ఒక 10 years నుంచి ఒక స్మాల్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంత గ్లోబల్ సెన్సేషన్ ఇది నన్ను అడిగితే. ఎందుకంటే ఓవర్సీస్ లో సుమన్ టీవీకి ఉన్నంత పాపులారిటీ ఎవరికి లేదనుకుంటా నేను. ఫర్ ఎగ్జాంపుల్ మై వైఫ్ వాచెస్ సుమన్ టీవీ లండన్ లో ఫ్రీ టైమ్ లో. ఒకసారి నేనే అంటే నీకేం పని లేదా, ఎందుకు ఎవరెవరిదో కథలు ఎందుకు చూస్తుంటావు అది అని అంటే, నో హీ ఈజ్ సో ఎంగేజింగ్. ఐ లైక్ ద వే సుమన్ గారు మాట్లాడేది అది ఇది అన్నది. ఆయన ఈరోజు ఇంత ఎదిగి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. దాదాపు 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇందాక చెప్పినారు అంటే దట్ ఈజ్ ఎ ఫినామినల్ అచీవ్మెంట్. అండ్ ఈరోజు ఆ సక్సెస్ ఇక్కడే ఆగకుండా ఇంకా పెద్దగా ఎదిగి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్, ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్తో వస్తే అది ఇంకా ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్ నౌ. సో ఐ విష్ నాట్ ఓన్లీ సుమన్ గారు, ఆల్ ఆఫ్ యూ హ్యూజ్ సక్సెస్. 2026లో సుమన్ టీవీ ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాం. వారితో పాటు మీరందరు ఎదిగితే ఇంకా హ్యాపీ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సువర్ణ. ఎస్ గైస్, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.